హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 23 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. అలాగే టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. టుడే 23 ఆగస్టున డే ఇంపార్టెన్స్ కనుక చూసినట్లయితే ఆగస్టు 23ని ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అనేది ఇందులో కంప్లీట్గా చూద్దాము. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3, ఇది మనకు తెలిసిందే. చంద్రయాన్-3 మిషన్ విజయానికి గుర్తుగా ప్రతి ఏటా కూడా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహిస్తారు. అమెరికా, సోవియట్ యూనియన్, రష్యా, చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి. చంద్రుడిపై ల్యాండర్ను సాఫీగా దింపిన 4వ దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాక చంద్రుడి దక్షిణ ధృవంపైకి ల్యాండర్ను అలాగే రోవర్ను పంపిన మొదటి దేశంగా కూడా భారతదేశం అవతరించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ అనేది 2023 జూలై 14న ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి LVM-3 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్షలో ప్రవేశపెట్టింది. సుమారుగా 3.84 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాక 41 రోజుల తర్వాత చంద్రయాన్-3 అనేది ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా దిగింది. సో ఆ డేని పురస్కరించుకొని ఆగస్టు 23ని ప్రతి ఏటా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ ప్రోగ్రాంలలో ఇది 3వది. ఫస్ట్ చంద్రయాన్-1, అలాగే 2019లో చంద్రయాన్-2 కూడా ప్రయోగించడం జరిగింది. చంద్రయాన్-3 దిగిన ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని నామకరణం చేశారు ప్రధాని మోదీ. అప్పుడే ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవం, నేషనల్ స్పేస్ డేగా నిర్వహించాలని కూడా ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ చందమామపై దిగిన ల్యాండర్ అలాగే రోవర్ అని అన్నాము కదా, అందులో ల్యాండర్ వచ్చేసి విక్రమ్ ల్యాండర్, రోవర్ వచ్చేసి ప్రజ్ఞాన్. సో ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్. సో ఇది జాతీయ అంతరిక్ష దినోత్సవానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. చంద్రయాన్-3కి సంబంధించి కంపల్సరీగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే IIT కాన్పూర్ సైబర్ భద్రత, రక్షణ రంగానికి పనికొచ్చే పరికరాల స్టార్టప్ ఎగ్జిబిషన్ను IIT కాన్పూర్ ఢిల్లీలో నిర్వహించింది. ఇందులో చిత్రగుప్త అనే సాధనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం 90% 90% సైబర్ నేరాలలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారని, తాము అభివృద్ధి చేసిన ఈ డివైస్తో మొబైల్ డేటాను అక్కడికక్కడే గుర్తించవచ్చని IIT కాన్పూర్ పరిశోధకులు తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. రష్యాలో వాట్సాప్కు బదులు మ్యాక్స్ విదేశీ డిజిటల్ సర్వీసులపై ఆధారపడకుండా సొంత డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా రష్యా మ్యాక్స్ అనే కొత్త యాప్ను రూపొందించింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. బ్రెజిల్ ఆటగాడు ఫాబియో ప్రపంచంలో అత్యధిక ప్రొఫెషనల్ సాకర్ మ్యాచ్లు ఆడిన ఫుట్బాలర్గా రికార్డు సృష్టించాడు. అతని మ్యాచ్ల సంఖ్య 1391కి చేరుకుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము. ఇది ఎకనామీలో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టాపిక్స్ కరెంట్ ఎకనామీలో భాగంగా ఇలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది, చూసుకోండి. ఆదాయ పన్ను చట్టం 2025ను ఆమోదించిన రాష్ట్రపతి. ఆదాయ పన్ను చట్టం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
దీంతో ఆదాయ పన్ను చట్టం 1961ని ఇది భర్తీ చేస్తుంది. ఆదాయ పన్ను చట్టం 2025 వచ్చే ఆర్థిక సంవత్సరం 2026 ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. సో అప్పటి నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి రానుంది. 1961 నాటి చట్టంలోని 819 సెక్షన్ల సంఖ్యను 536కు, అలాగే 47 అధ్యాయాలను 23కు తగ్గించింది. ఎందుకంటే ఇది సులభంగా అర్థవంతంగా ఉండడానికి చేయడం జరిగింది. అలాగే సంఖ్యలను 5.12 లక్షల నుంచి 2.6 లక్షలకు తగ్గించింది. స్పష్టత పెంచేందుకు కొత్తగా 39 పట్టికలు, 40 సూత్రాలను ఇందులో పొందుపరచడం జరిగింది. సో ఆదాయ పన్ను చట్టం 2025ను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే క్రికెట్కు గౌహర్ వీడ్కోలు. హైదరాబాద్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానా క్రికెట్కు వీడ్కోలు పలికింది. 2008లో పాకిస్తాన్పై అరంగేట్రం చేసిన గౌహర్ భారత్ తరపున 50 వన్డేలు, 37 టీ20లు ఆడింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జలశక్తి కార్యదర్శి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి విఎల్ కాంతారావు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలంగాణ అంశాలలో భాగంగా చూసినట్లయితే పనుల జాతర ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనుల జాతర 2025 ప్రారంభమైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలం పుట్టల భూపతిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. ఇది ఫ్రెండ్స్ టుడే 23 ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.